కొన్నిసార్లు జీవితం మన ముందు ఊహించని సవాళ్ళను విసురుతుంది. అప్పుడు మన నిజమైన శక్తి, మన రెసిలెన్స్ బయటపడుతూ ఉంటాయి. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన స్ఫూర్తిదారకమైన కథ గురించి మాట్లాడుకుందాం. అదే పల్లవీరావు గారి కథ. మీరు పల్లవీరావు అనే పేరు విన్నారా? ఒకప్పుడు రేడియో మిర్చి ఆమె వాయిస్ అంటే తెలియని వాళ్ళు ఉండేవారు కాదు. ఉదయం పూట ఆమె హోస్ట్ చేసిన మార్నింగ్ షోలతో, ఆమె ఎనర్జెటిక్ వాయిస్తో లక్షలాది మందికి గుడ్ మార్నింగ్ చెప్పిన ఆర్జే ఆమె. చాలా లౌడ్గా, కాన్ఫిడెంట్గా, డ్రీమ్స్ నిండిన ఒక జీవితమే ఆమెది. ఆమె వాయిస్ వినగానే ఈ ప్రపంచం మొత్తం లేచినట్టు అనిపించేది. రేడియోలో తన మాటలతోనే కాదు, తన ఫిజికల్ ప్రెజెన్స్తో కూడా ఎంతో మందిని నవ్వించి స్ఫూర్తి చేసిన వ్యక్తే పల్లవీరావు. కానీ 2020లో ఆమె జీవితంలో ఊహించని మలుపు తిరిగింది. మెల్లగా తన శరీరంలో కొన్ని మార్పులు గమనించడం మొదలుపెట్టింది. మొదట తన చేతిలో ఉన్న పెన్స్ జారిపోవడము, చిన్న చిన్న వస్తువులు పట్టుకోవడానికి కష్టపడము, శరీర బ్యాలెన్స్ కోల్పోవడం లాంటివి జరిగాయట. మొదట్లో దీన్ని ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదట. కానీ ఆ సమస్య తీవ్రమైపోయిన కొద్దీ ఒక కప్పును కూడా పట్టుకోలేని పరిస్థితికి వచ్చేసింది. ఆమె చేతులు వణకడం మొదలు పెట్టేశాయి. ఆ తర్వాత కనీసం ఒక పేజీ తిప్పడానికి కూడా ఇంకొకరి సహాయం అవసరం అయ్యేదట. ఈ పరిస్థితుల్లో ఆమెకి ఎన్నో టెస్ట్లు, స్కాన్లు జరిగాయి. ఎన్నో ఆశలు, మరెన్నో సందేశాలు, గందరగోళాలు. చివరికి ఆమెకి ALS అనే అరుదైన తీవ్రమైన వ్యాధి ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యాధి మోటార్ నర్వస్ సిస్టమ్ని ప్రభావితం చేస్తుందట. మెల్లమెల్లగా తన కాళ్ళు, చేతులు, ఆ తర్వాత తన గొంతు కూడా పడిపోయాయి. ఆమె శరీరం నెమ్మదిగా సహకరించడం మానేసేసిందంట. ఒకప్పుడు 50 మంది తన మాటలతో నడిపించిన పల్లవీరావు ఇప్పుడు కనీసం ఒక పేజీ తిప్పడానికి కూడా ఇంకొకరి హెల్ప్ కావాల్సి వచ్చేది. మంచాన పడిపోయింది, వీల్ చైర్కి పరిమితం అయిపోయింది. తన వాయిస్ కోల్పోవడం అనేది ఆమెకి జరిగిన అత్యంత కష్టమైన విషయాలలో ఒక్కటిగా పేర్కొంది. ఎందుకంటే ఆమె వాయిసే ఆమెకు ఐడెంటిటీ. ఆమె కెరీర్, ఆమె జీవితం మొత్తం ఆ వాయిస్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉండేది. కానీ పల్లవీరావు తన ఓటమిని అంగీకరించలేదు. తనలో ఆత్మవిశ్వాసం, ఆ స్పిరిట్ ఏమాత్రమూ తగ్గలేదు. ఆమె ఓడిపోయింది, కానీ యుద్ధంలో ఓడిపోలేదు. మాట్లాడకపోయినా ఆమె పోరాటం అస్సలు ఆపలేదు. కంటి సైగలతో మాట్లాడడం నేర్చుకుందట. దీనికి ఆమెకు ఒక 1 నెల రోజులు పట్టిందట. ఇది ఎంత కష్టం అనుకుంటున్నారు? మనకి చిన్న మాట చెప్పడానికి కూడా ఎంత కష్టపడుతున్నారో కదా. ఈరోజు ఆమె వీల్ చైర్లో జీవిస్తుంది, కానీ ఎవరిపై డిపెండ్ అవ్వకుండా తన ఆఖరి శ్వాస వరకు బతికే ఉంది. పోరాడుతూనే ఉంది. సెల్ఫ్ పిటీ లేకుండా ఉంటుంది. అంటే తన పరిస్థితి పట్ల జాలి పడకుండా తను ప్రతి క్షణం ఆస్వాదిస్తుంది. పల్లవీరావు జీవితం మనందరికీ అదే నేర్పిస్తుంది. ప్రపంచం ఆమెలో ALS చూస్తుంది, కానీ ఆమె మాత్రం జీవితంలో తనకి లభించిన 2వ అవకాశం గురించి చూసుకుంటుంది. ఆమె మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. ఆమె నిశ్శబ్దంగా ఉన్న ఆమె జీవితం చాలా లౌడ్గా మాట్లాడుతుంది. మనం ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మనలో శక్తిని నమ్ముకొని పోరాడాలి. ఎవరిపైనా డిపెండ్ అవ్వకుండా మన చివరి శ్వాస దాకా మన కోసం మనం బతకాలి. పల్లవీరావు జీవితం మనందరికీ అదే నేర్పిస్తుంది. ఆమె పల్లవీరావు. సెల్యూట్. ఆమె ధైర్యానికి, ఆమె స్ఫూర్తికి ఈ కథ మనందరిలో ఉండాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఫాలో అవుతూనే ఉండండి భారతవాస్. జై హింద్.